లాజిక్‌కి అందని మ్యాజిక్కులు కొన్ని ఉంటుంటాయి. అది 'ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ' గారి దగ్గర నేర్చుకోవాలి. 2, 3 లాజిక్కులు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులే దొరకట్లేదు. దాంతో విలవిల్లాడిపోతున్నారు. అదే పాయింట్‌ని వెంటనే తెలుగుదేశం వాళ్ళు అనుకుంటారు. మరొక వైపున ఎంపీ సీటుకైతే 125,00,00,000, ఎమ్మెల్యే సీటుకైతే 25,00,00,000 డిపాజిట్ చేయమన్నారు. అభ్యర్థులే దొరకనప్పుడు డబ్బులెందుకు డిపాజిట్ చేయమంటారు? నెంబర్ 1. అభ్యర్థులే దొరకనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తాడు? ప్లస్ కొత్త వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నాడు? నెంబర్ 2. ఇది లాజిక్ అందని మ్యాజికల్ స్టేట్మెంట్స్. రెండవది వచ్చేటప్పటికి షర్మిల తెలంగాణలో ఎందుకు పార్టీని విలీనం చేసుకోలేదంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆమెకి పాలేరు లాంటి సీటు కూడా ఇవ్వలేదంటే ఆవిడే పాలేరు సీట్ అవుతుంది. తర్వాతన అన్న వదిలిన బాణం తెలంగాణలో సంచలనం చేయబోతోంది అని రాసుకొచ్చినటువంటి రాధాకృష్ణ గారే చివరిలో అది విఫలమైంది. రేవంత్ రెడ్డి అడ్డుపడ్డాడు. రేవంత్ రెడ్డి ఎవరు మనిషి? చంద్రబాబు మనిషి. ఆయన విఫలం చేశాడు. రాజశేఖర రెడ్డి మనుషులైనటువంటి బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ ఆమెను తీసుకురావడానికి ప్రయత్నించారు. అయినా అడ్డుకున్నది ఎవరు? చంద్రబాబు మనిషి అయినటువంటి రేవంత్ రెడ్డి. అది పక్కన పెట్టేసి అంటే తను ఏ జోస్యం అయితే చెప్పారో అది ఫెయిల్ అయ్యేటప్పటికి కొంచెం కథ మార్చి జగన్ రాహుల్ గాంధీతో మాట్లాడాడు. ఓ మధ్యవర్తి ద్వారా ఓ సందేశం పంపించాడు. షర్మిలను మీరు చేర్చుకోకుండా ఉంటే రేపు అవసరమైతే నేను మీకు మద్దతు ఇస్తానన్నాడు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఆగిపోయింది. ఇది గత రాసుకొచ్చింది. ఎవడా మధ్యవర్తి, ఎవడో ఎందుకు రాహుల్ గాంధీ వెనక్కి తగ్గేశాడు, ఇది వదిలేసి ఇట్లా అన్నారు. ఓకే, అది నమ్మదగ్గదేనేమో అనుకున్నారు అన్నారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మరి షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంది కదా, ఆంధ్రప్రదేశ్కి వస్తుందని మళ్ళీ అదే రాధాకృష్ణ గారు రాస్తున్నారు కదా. మరి ఇక్కడ లాజిక్ ఏమైపోయింది ఇప్పుడు? ఇప్పుడు మరి జగన్ మద్దతు ఏమన్నాడా? ఇప్పుడు మళ్ళీ దీనికి ఏదన్నా కథ కుకింగ్ స్టోరీ ఉంటుంది. వార్త మా ఇష్టం వచ్చినట్టు ఒకటి జగన్ మీద ద్వేషం పెంచ అంతే. ఆ కోణంలో ఏ రకంగా అంటే ఆ రకంగా లాజిక్కి అందనటువంటి మ్యాజిక్లతో కూడినటువంటి వార్తలు రాస్తామనడానికి సాక్ష్యం నడుస్తుంది.